హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిబా కలెక్షన్స్. ఈరోజు మనం సెకండ్ పార్ట్ కంటిన్యూషన్ ఆఫ్ దట్ వీడియో చూస్తున్నామండి. సో ఇందులో ఏంటి అంటే మనం రెగ్యులర్ ఐటమ్స్ కంటే ఇంకాస్త ఎక్కువ ఐటమ్స్ చూపిస్తున్నాను. ఇది మీరు గుట్టపూసల హారం చేసుకోవడానికి విక్టోరియన్ యూజ్ చేసే గుట్టపూసల హారం లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే కొంచెం హెవీగా కనిపించాలి అనుకున్నప్పుడు దాన్ని మనం సింప్లిఫైడ్ వర్షన్లో కూడా చేసుకోవచ్చు. ఇట్లా రకరకాలుగా యూజ్ చేసుకునేవన్నీ ఉన్నాయి. ఫస్ట్ అయితే మీకు నేను సైడ్ బ్రోచెస్ చూపిస్తున్నా మేడం. ఈ సైడ్ బ్రోచెస్ ఏంటంటే మీకు 3 కలర్స్ ఉన్నాయి మేడం. ఇగో చూడండి, ఇది వచ్చేసి ఇలా అడ్డంగా వస్తుంది అనమాట సైడ్ బ్రోచరు. ఇలా చూస్తున్నారు కదా, కంప్లీట్గా మొజనైట్ ఫినిషింగ్ మేడం, ఇంకేం లేదు. మొజనైట్ ఫినిషింగ్, స్టోన్ వచ్చేసి ఇందులో గ్రీన్ కలర్ స్టోన్ వచ్చేసింది. ఇందులో గ్రీన్ కలర్ స్టోను 1 పీస్ కాస్ట్ వచ్చేసి 320 రూపీస్ మేడం. పెయిర్ కావాలంటే పెయిర్ ఇస్తాము. దీంట్లోనే ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఇయర్ రింగ్స్ వచ్చేసి పెయిర్ వచ్చేసి 650 రూపీస్ అండి. మామూలుగా రెగ్యులర్ పిన్ కాస్ట్ కావాలనుకుంటే కనుక 1 పిన్ కాస్ట్ వచ్చేసి 320 రూపీస్ అండి. పెయిర్ కాస్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్కి అయితే 650 రూపీస్ అండి. పిన్ అయితేనేమో 320 రూపీస్. మీకు బ్యాక్ సైడ్ ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇగో చూడండి మేడం, బ్యాక్ సైడ్ ఇట్లా ఆప్షన్స్ ఉన్నాయి. 3, 4, 5, 6, 7 లైన్స్ పట్టే ఆప్షన్ ఉంది మేడం. సో సపోజ్ నేను కనుక ఒకసారి చూడండి, నేను ఇలా వేసుకుంటాను అనుకుంటే కనుక సైడ్ బ్రోచెస్ లాగా వేసుకుంటాను అనుకుంటే ఇలా వేసుకోండి సైడ్ బ్రోచెస్కి. ఓకే మేడం, ఇలా సైడ్ బ్రోచెస్కి వాడుకోవచ్చు. ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ఏదైతే ఉందో ఇదే స్ట్రక్చర్తో ఇయర్ రింగ్స్ వస్తాయి మేడం. ఇదిగోండి, ఇయర్ రింగ్స్ కూడా సేమ్ యాస్టీస్ అనమాట. ఇయర్ రింగ్స్కి బ్యాక్ సైడ్ స్క్రూ బ్యాక్ వస్తుంది, బ్యాక్ సైడ్ స్క్రూ బ్యాక్ వస్తుంది, ఫ్రంట్ సైడ్ అంతా కూడా మీకు ఇట్లా వస్తుంది అనమాట. సో ఇది ఎలా వచ్చిందో డిస్క్రిప్షన్ చెప్తాను వినండి. ఇది ఏంటంటే మేడం, మధ్యలో గ్రీన్ స్టోన్ వచ్చింది. ఆ గ్రీన్ స్టోన్ ఎలా వచ్చిందంటే ఓవెల్ షేప్లో వచ్చింది మేడం. మళ్ళీ చుట్టూ 2 ఓవెల్ సర్కిల్స్ వచ్చినాయి. 2 సర్కిల్స్ వచ్చినాయి మేడం, ఓవెల్ సర్కిల్స్. మధ్యలో ఒక కుందన్ అనమాట. కుందన్కి మళ్ళీ సపరేషన్ చేయడం కోసం 2 సీజెడ్స్ అనమాట, 2 సీజెడ్ లైన్స్. సో ఇదే కంప్లీట్ డిస్క్రిప్షన్ మేడం. ఇది మీకు చూస్తుంటే ఎలా ఉంటుందంటే ఒక ఫ్లవర్ లాగా ఉంటుంది. ఇది మీరు 2 పెటల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. నాకు రిచ్గా కావాలి అనుకుంటే 4 పెట్టుకోండి, ఇయర్ రింగ్ వేసుకోవచ్చు. చాలా రిచ్గా ఉంటాయి మేడం. 1 పీస్ కాస్ట్ వచ్చేసి 320 రూపీస్. ఇయర్ రింగ్స్ అయితేనేమో 650 రూపీస్ అండి మేడం. నెక్స్ట్ ఇందులోని ఇంకొక కలర్ ఉంది, చాలా బాగుంది ఈ కలర్. ఇది వచ్చేసి పర్పుల్ కలర్ మేడం. చూడండి, పర్పుల్ కలర్ ఇయర్ రింగ్స్, సేమ్ ఇయర్ రింగ్సే మేడం. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కలర్ మాత్రం కాస్త డార్క్ ఉంది, గమనించండి. మీకు పెండెంట్లోకి వచ్చేసరికి మంచి ఎమతిస్ట్ కలర్ కనిపిస్తుంది, ఇయర్ రింగ్స్లో కొద్దిగా డార్క్ కలర్ కనిపిస్తుంది. పర్పుల్ కలర్ అండి. కాస్ట్ మాత్రం సేమ్ అండి. 1 పీస్ 320 రూపీస్ మేడం. ఇయర్ రింగ్స్ 650 రూపీస్ అండి మేడం. నెక్స్ట్ రెడ్డిష్ పింక్ కూడా చూపిస్తాను. మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అవైలబుల్ ఉన్నాయి మేడం. రెడ్డిష్ పింక్ కలర్ చూపిస్తున్నాను. ఇయర్ రింగ్ మేడం, నా రైట్ హ్యాండ్లో ఉన్నది ఇయర్ రింగ్. మీకు ఈ హ్యాండ్లో టూ ఫింగర్ రింగ్స్ ఉన్న హ్యాండ్లో ఉన్నది వచ్చేసి పట్టీ చూపిస్తున్నాను. అన్నిటికీ బ్యాక్ సైడ్ సేమే ఉంటుంది మేడం. ఇదిగోండి, ఇట్లానే ఉంటుంది సేమ్ పట్టీ. ఓకే, కాస్ట్ కూడా సేమ్ మేడం. కలర్తో పాటు కాస్ట్ కూడా సేమ్ ఉన్నది. 320 రూపీస్. ఇయర్ రింగ్స్ వచ్చేసి 650 రూపీస్ అండి మేడం. నెక్స్ట్ మనం ఎలిఫెంట్స్ చూద్దాం మేడం. ఇగో చూడండి, ఇది వచ్చేసి పెయిర్ వచ్చేసి 875 రూపీస్ పడుతుంది. కొంచెం బరువు ఎక్కువగా ఉన్నాయి మేడం, హెవీ గేజ్ అనమాట. ఇది మీకు ఇక్కడ లైన్స్ కూడా 7 లైన్స్ పడుతుంది. హోల్ చూసారు కదా, 7 లైన్స్ పడుతుంది. పెయిర్ వచ్చేసి 875 రూపీస్ అండి. 875 రూపీస్ పెయిర్ ప్రైస్ అండి. ఇది ఓన్లీ రూబీ కలర్లో అవైలబుల్ ఉంది మేడం. 875 రూపీస్లోనే నేను ఇంకొకటి కూడా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి తల్లి పిల్ల ఎలిఫెంట్స్ అనమాట. తల్లి ఎలిఫెంటు, పిల్ల ఎలిఫెంటు. పెయిర్ 875 రూపీస్ అండి. దీంట్లో మీకు రూబీ స్టోన్ ఒకటే అవైలబుల్ ఉంది. నేను ఇప్పుడు చూపిస్తున్నా అన్ని రూబీ స్టోన్స్ అవైలబుల్ ఉన్నాయి. 875 రూపీస్ పెయిర్ మేడం. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఆప్షన్. ఇగో చూడండి, బరువు ఉన్నాయి మేడం, కొద్దిగా హెవీ గేజ్ ఉన్నాయి మేడం. నెక్స్ట్ 750 రూపీస్ పెయిర్ చూపిస్తున్నాను. 750 రూపీస్ పెయిర్. ఇందులో రూబీ ఉంది, అలానే మనకి పేస్టల్ పింక్ కలర్ కూడా ఉంది. పెయిర్ వచ్చేసి 750 రూపీస్ అండి. దీనికి ఆప్షన్ ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ పాదాల దగ్గర ఆప్షన్ ఉంది కదా, అక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ కావాలంటే ముత్యాలు వేసుకోవచ్చు, లేదంటే లైన్స్ తీసుకోవచ్చు. మధ్యలో కూడా హోల్స్ ఉన్నాయి మేడం, మధ్యలో కూడా మీకు హోల్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలామంది ఫ్యాషనేటెడ్గా ఎలా ఆలోచిస్తున్నారంటే, మనకు రెగ్యులర్గా చైన్ మీద కూడా మళ్ళీ ముత్యాలు కానీ, లేదా మనకు యూజ్ చేసుకునే గ్రీన్ పచ్చలు కానీ ఏమైనా సరే అందులో ఇంక్లూడ్ చేసుకునేలా కనిపిస్తున్నాయి కదా, అలాంటి ఆప్షన్ కూడా ఉంది మేడం ఇందులో. ఇదిగోండి, పైన కూడా ఆప్షన్ ఉంది. బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది మేడం, బ్యాక్ సైడ్ అంతా ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, 750 రూపీస్ పెయిర్ ప్రైస్ అండి. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం. మేడం నెక్స్ట్ ఒక పీకాక్ మేడం. ఇది గ్రీన్ కలర్ స్టోన్ వచ్చింది మేడం, ఒక రెక్టాంగులర్ డబ్బా లాగా.
ఆ డబ్బా చుట్టూరా మళ్ళీ మీకు ఒక రెక్టాంగులర్గా సీజెట్స్ ఉన్నాయి. దానికి మళ్ళీ పెటల్స్ ఫార్మాట్లో మళ్ళీ సీజెట్స్ వచ్చాయి అనమాట. కాకపోతే ప్రతి యాక్యురేట్ దానికి సైజు పెరుగుతూ వెళ్ళింది. నెక్స్ట్ పైకి వచ్చేసి పికాక్ వచ్చింది మేడం. పైకి వచ్చేసి పికాక్ ఉంది. ఇది 3 లైన్స్ ఫిక్సేషన్ ఆప్షన్ ఉంది మేడం. బ్యాక్ సైడ్ 3 లైన్స్ పట్టీ వస్తుంది. ఇగోండి ఇలా ఉంది 3 లైన్స్ పట్టీ. ఓకే మేడం, ఇందులో గ్రీన్ కలర్ అవైలబుల్ ఉంది. 1 పీస్ కాస్ట్ వచ్చేసి 375 రూపీస్ అండి. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేడం. మేడం నెక్స్ట్ మీకు చూపిస్తున్నా, ఇది వచ్చేసరికి 175 రూపీస్ సింగిల్ పీస్ మేడం. ఇది సైడ్ బ్రోచర్గా యూజ్ చేసుకోవడానికి పనికి వస్తుంది. ఇందులో 3 కలర్స్ ఉన్నాయి మేడం. ఇగోండి 3 కలర్స్, గ్రీను, పింక్, వైట్, పర్పుల్ ఉందా మేడం? పర్పుల్ లేదు, గ్రీన్, పింక్, వైట్ మేడం. సో 3 కలర్స్ ఉన్నాయి. 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. చూడండి ఇది ఎలా వచ్చిందంటే మధ్యలో వాటర్ డ్రాప్ లాగా వచ్చింది మేడం. గ్రీన్ కలర్ స్టోన్ అయితే గ్రీన్ వచ్చింది, పింక్ అయితే పింక్, వైట్ అయితే వైట్ వచ్చింది మేడం. చుట్టూరా మళ్ళీ సీజెడ్ స్టోన్స్, దాని చుట్టూరా మళ్ళీ సీజెడ్సే మేడం. చుట్టూరా కూడా సీజెడ్సే కంప్లీట్గా. బ్యాక్ సైడ్ ఆప్షన్ కూడా చూపిస్తున్నాను. ఇగో చూడండి మేడం, బ్యాక్ సైడ్ వచ్చేసి 5 మాలాలు పెట్టుకునే అవకాశం ఉంది. 5 లైన్స్ వరకు వేసుకోవచ్చు. 1 పీస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 175 రూపీస్ అండి. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకుని వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, వైట్, గ్రీన్, పింక్ అండి. మేడం నేను మీకు ఇంకొకటి చూపిస్తున్నా. నేను ఇవాళ చూపిస్తున్నవన్నీ కూడా ప్రీమియమే మేడం. నేను ప్రీమియం క్వాలిటీవే చూపిస్తున్నాను. 245 రూపీస్ సింగిల్ పీస్ ప్రైస్ అండి. ఇదిగోండి ఇలా బ్రోచర్ లాగా పెట్టుకోవచ్చు దీన్ని. ఇదిగోండి ఇలాగా బ్రోచర్ లాగా ఎట్లా కావాలంటే అట్లా వాడుకోవచ్చు మేడం. ఎందుకంటే దీనికి సైడ్కి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సైడ్కి చిన్న చిన్న ఆప్షన్స్ ఉన్నాయి, వేసుకోవడానికి అవకాశం రాదు మేడం. బ్యాక్ సైడ్ ఆప్షన్సే యూజ్ చేసుకోవాలి. పర్పుల్, పింక్ మేడం, గ్రీన్, 3 కలర్లు అవైలబుల్ ఉన్నాయి మేడం. పర్పుల్, గ్రీను, పింక్ 3 కలర్స్ మేడం. సో సింగిల్ పీస్ ప్రైస్ వచ్చేసి 245 రూపీస్ అండి. సింగిల్ పీస్ ప్రైస్. ఇది సీజెడ్స్ అండ్ మోజోనైట్స్తో వస్తుంది మేడం. మేడం నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను. మీరు బ్లాక్ బీడ్స్ అట్లా యూజ్ చేసుకోవడానికి చాలా బాగా పనికొస్తుంది. ఇది వచ్చేసరికి 1 పీస్ 120 రూపీస్ అండి. 1 పీస్ కాస్ట్ వచ్చేసి 120 రూపీస్. సింపుల్గా వేసుకోవడానికి బాగుంటుంది. ఇది సింపుల్గా వేసుకోవచ్చు మేడం. సింపుల్గా సింగిల్ లైన్కి అట్లా వేసుకున్న 2 లైన్స్కి వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇది వచ్చేసరికి 120 రూపీస్ సింగిల్ పీస్ ప్రైస్ అండి. ఇది రెడ్డిష్ పింక్లో ఉంది, నెక్స్ట్ పర్పుల్ కలర్లో ఉంది, నెక్స్ట్ గ్రీన్ కలర్లో కూడా ఉంది మేడం. మీకు కావాలంటే సేమ్ దాంట్లో ఇయర్ రింగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అవి నేను వీడియో లాస్ట్లో చూపిస్తా అండి. 1 పీస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 120 రూపీస్. సపోజ్ మీకు సింపుల్గా రోజు రెగ్యులర్గా వెళ్తాను నేను ఆఫీస్కి కానీ, వర్కింగ్ ఉమెన్స్ కానీ, చిన్న చిన్న ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడానికి కావాలి అనుకున్నాను అనుకోండి మేడం. వీటికి మీరు జస్ట్ డైరెక్ట్గా హైడ్రో బీడ్స్ యూజ్ చేసేసుకొని ఇంకేం వేసుకోకుండా ప్లెయిన్ హైడ్రో బీడ్స్ 2 లైన్స్ ఆర్ 3 లైన్స్ వేసుకొని ఫిక్స్ చేసేసుకొని సేమ్ సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కంటిన్యూ చేసేయండి. చాలా బాగా వచ్చేస్తుంది అనమాట సెట్ కూడా. మీకు తక్కువ బడ్జెట్లో కూడా అయిపోతుంది మేడం. 120 రూపీస్ లాకెట్ అనుకోండి. మీకు హైడ్రో బీడ్స్ మీరు 3-4 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, బంచ్ లాగా తీసుకున్నారు అనుకోండి, తక్కువ కాస్ట్ 25 రూపాయల లైన్లో వచ్చేస్తుంది. 3-4 కలిసి తీసుకుని చేసుకోవచ్చు మేడం. నెక్స్ట్ సేమ్ దాంట్లోనే సేమ్ ఆ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ విక్టోరియన్లోనే మేడం. 3 కలర్స్లో ఉన్నాయన్నమాట పిన్స్. ఇది వచ్చేసి కొంచెం పెద్దగా ఉంది కంపేర్ టు దట్ వన్. ఇది కొద్దిగా పెద్దగా ఉంది. సేమ్ ప్రైస్ మేడం. ఇది కూడా 120 రూపీస్ సింగిల్ పీస్ ప్రైసే. 2 సైజెస్ కంపేర్ చేసుకుంటానంటే కూడా చూపిస్తాను మేడం. మేడం ఇది వేసుకుని తీసుకునే ఆప్షన్ ఉండదు, ఓన్లీ ఫిక్సేషన్ ఆప్షనే ఉంటుంది ఇక్కడ సైడ్స్కి. ఇది గమనించండి మేడం. సో ఇప్పుడు 120 రూపీస్లో నేను మీకు 6 పీసెస్ చూపిస్తున్నా మేడం. మీకు చూడండి ఈ 6 పీసెస్ కలర్స్ కూడా చూసుకోండి. ఇవన్నీ కూడా 120 రూపీస్ 1 పీస్ కాస్ట్ మేడం. ఇవన్నీ 120 రూపీస్ 1 పీస్ కాస్ట్ అనమాట. ఓకే మేడం. మేడం నెక్స్ట్ నేను మీకు ఇప్పుడు సపోజ్ మీరు రాణి హారాలు అట్లా చేసుకోవాలనుకుంటే కనుక ఇలాంటి స్టార్ ఫ్లవర్స్ ఉన్నాయి మేడం. ఇలాంటి స్టార్ ఫ్లవర్స్ 1 పీస్ వచ్చేసి 56 రూపీస్ అండి. విక్టోరియన్, ఇవన్నీ కూడా విక్టోరియన్లోనే చూపిస్తున్నాను మేడం. ఇవి 1 పీస్ వచ్చేసి 56 రూపీస్ అండి. 1 పీస్ 56 రూపీస్ మేడం. నెక్స్ట్ ఇందులోనే మీకు ఒక్క నిమిషం మేడం, ఇందాక స్కిప్ చేసేసిన బ్యాక్ సైడ్ 3 పిన్స్ ఆప్షన్ మేడం. 3 లైన్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే బ్యాక్ సైడ్ మీరు చూడట్లేదు కాబట్టి నేను చూపించాల్సిన బాధ్యత నాదే మేడం. నేను చూపిస్తేనే కదా మీకు ఐటమ్ని ఎట్లా చేసుకోవాలో తెలుస్తుంది. ఇది కూడా 3 లైన్ ఆప్షన్ ఉంది మేడం. బ్యాక్ సైడ్ కొద్దిగా చిన్నగా ఉందన్నమాట పిన్. 4 పెటల్ పిన్ వస్తుంది. ఇది 4 పెటల్ పిన్ మేడం. ఇది
మేడం దీంట్లో మేము ఏం చేసామంటే ఒక చిన్న చైన్ చేసాం మేడం. ఇది చూడండి ఒక చైన్ అనమాట. దీనికి ఏం చేసామంటే మన హెమటైట్స్ బ్లాక్ బీడ్స్కి ఈ 56 రూపీస్ పిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్లేస్ చేసామన్నమాట. అమ్మ గడ ఇదిగోండి మేడం చూడండి 2 లైన్స్ హెమటైట్స్కి మధ్యలో మనం ఈ పిన్స్ ప్లేస్ చేసాము. కింది డ్రాప్స్ లాగా అనమాట. కిందికి కావాలంటే డ్రాప్స్ లాగా ముత్యాలు వేసుకునే ఆప్షన్ కూడా ఉంది. నేనైతే వేయలేదు మేడం. ఓకే, హెమటైట్స్ యూస్ చేసాము. ఇట్లా మీరు సింగిల్ లైన్కి వేసుకుంటే కూడా ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. ఓకే మేడం, నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తున్నాను. డ్రాప్స్ లాగా వేసుకోవచ్చు కిందకి, విక్టోరియన్ డ్రాప్స్ అనమాట ఇవి. ఇగో చూడండి మేడం, ఇది వచ్చేసి మీకు 3 లైన్ ఆప్షన్, 3 సింగిల్ లైన్ నుంచి కిందకి వేసుకోవచ్చు. ఇవ్వండి చూడండి 1 2 3 లైన్స్ ఆప్షన్ ఉంది, 3 పిన్స్. ఇది వచ్చేసి 48 రూపీస్ సింగిల్ పీస్ పడుతుంది మేడం. మధ్యలో ఒక మొజోనైట్ వస్తుంది. మేడం నెక్స్ట్ సైడ్ బ్రోచెస్ చూపిస్తున్నా మేడం. కొద్దిగా పెద్ద సైడ్ బ్రోచర్ చూపిస్తున్నా. ఇది చూడండి విక్టోరియన్ అనమాట. ఇది విక్టోరియన్లో మీకు పెయిర్ వస్తాయి. ఇవి పెయిర్ అనమాట. ఎలా ఉందో చూడండి మేడం. ఒక పీకాక్ ఉంది కదా, ఈ పీకాక్ కిందకి ఇట్లా తోకలు వచ్చినాయి, మన ఫెదర్స్ వచ్చినాయి. మధ్యలో ఇక్కడ రివర్స్లో వచ్చినట్టు ఇక్కడ మధ్యలో బాడీ, మళ్ళీ ఇటు సైడ్ మీకు రివర్స్లో కనిపిస్తుంది అనమాట. ఇలా 2 పీకాక్స్ ఉన్నాయి మేడం మన దగ్గర. 2 పీకాక్స్ ఉన్నాయి. ఓకే, ఇలా మేడం, ఇలాగా 2 పీకాక్స్ ఉన్నాయి. పెయిర్ వచ్చేసరికి 700 రూపీస్ అండి. సింగిల్ పెయిర్ వచ్చి 700 రూపీస్. మీరు ఇక్కడ చూడండి మేడం, ఇక్కడ చూస్తే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి మేడం. అన్నీ కూడా సైడ్కి అంతా ఆప్షన్స్, ఎన్ని ఆప్షన్స్ కావాలంటే అన్ని వేసుకోవచ్చు మనం. ఓకే, ఇది పెద్దగా వేసుకుంటే చాలా రిచ్గా కనిపిస్తుంది మేడం. బ్యాక్ సైడ్ ఇట్లా ఉంది. ఓకే, కాస్ట్ 1 పెయిర్ కాస్ట్ వచ్చేసి 700 రూపీస్ అండి. మేడం నేను మీకు విక్టోరియాలోని ఇంకా సైడ్ పెండెంట్స్ చూపిస్తాను. ఇది వచ్చేసరికి మీకు 780 రూపీస్. ఒక్క నిమిషం, 980 రూపీస్ పెయిర్ పడుతుంది మేడం. సో ఇది వచ్చేసి ఇలా ఉంది మేడం. చూడండి ఫ్లవర్ లాగా వస్తుంది అనమాట. ఇది సెమీ ఫ్లవర్, హాఫ్. మనం ఒక ఫ్లవర్ని హాఫ్కి కట్ చేస్తే ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయి మేడం. పెయిర్ వచ్చేసి 980 రూపీస్ 1 పెయిర్. దీంట్లో కలర్స్ మేడం గ్రీన్, బేబీ పింక్. ఇవ్వండి మేడం గ్రీన్ పెయిర్. నెక్స్ట్ ఇదిగోండి బేబీ పింక్ పెయిర్. 980 రూపీస్ మేడం. ఓకే, చూపించాను కదా మేడం, ఇవాళ వీడియో అంతా చూపించాను మొత్తము. సో దీంట్లో కంప్లీట్గా మీకు నేను పెయిర్స్ వైజ్, సింగిల్ పీస్ వైజ్ అట్లా అన్నీ చెప్పాను. అప్ టు యువర్ టేస్ట్, మీరు ఎలా కావాలంటే అలా వీటిని డిజైన్ చేసుకోవచ్చు మేడం. ఇవి రా మెటీరియల్గానే ఇచ్చేస్తామన్నమాట. సో ఇది ఎక్కువగా ఇంట్లో హౌస్ హోల్డ్లో చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిబా కలెక్షన్స్. బాయ్ మేడం.